నమస్తే అండి. వారాహిదేవి కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వారాహిదేవి నవరాత్రుల పూజా సిరీస్లో ఇది 6వ రోజు. 5వ రోజు వీడియో అయితే పెట్టలేదు. వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి. నేను పూజ మీద కాన్సన్ట్రేషన్తో ఉండి చూసుకోలేదు రికార్డ్ అవుతుందో లేదో అనేది. ముందుగా మీ అందరికీ వారాహిదేవి నవరాత్రి పూజా సిరీస్లో 6వ రోజు పూజా విధానానికి స్వాగతం. 5 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఈ 6వ రోజు పూజ మన జీవితంలో ఉన్న రహస్య శత్రువులు, వ్యాపారాల్లో ఎదురయ్యే తెలియని నష్టాల నుండి బయటపడడానికి చాలా శక్తివంతమైనది. మరి ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని ధూమ్రా వారాహి లేదా దండనాథ వారాహి రూపంలో ధ్యానిస్తాము. లలితాదేవి సైన్యానికి సర్వ సైన్యాధీక్షురాలైన ఈ తల్లి మన జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా తన దండంతో అణచివేస్తుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు ఆకుపచ్చ లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం. ఈవినింగ్ షాప్ నుంచి ఇంటికి వచ్చాక నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట కూడా కడప కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఈ 6వ రోజు అమ్మవారికి నేనైతే వాటర్ దీపం అయితే వెలిగిస్తున్నాను. ఎప్పటిలాగే విఘ్నేశ్వర ప్రార్థన పూర్తి చేసి తర్వాత వారాహిదేవికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఈ 6వ రోజు శత్రు నివారణ కోసం నరదిష్టి దోషాలు పోవడానికి మంత్రాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అయితే చదువుకోండి. అమ్మవారికి తాంబూలం అండ్ దీపం ధూపం నైవేద్యం కూడా సమర్పిస్తున్నాను. నైవేద్యంకి వచ్చేసి దద్దోజనం అండ్ బెల్లం పానకం. 5వ రోజు దానిమ్మ గింజలు అండ్ బెల్లం పానకం అయితే నైవేద్యంగా సమర్పించాను. నైవేద్యం సమర్పించడం అయిపోయాక అమ్మవారికి అయితే హారతి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అమ్మవారికి తప్పకుండా ధూపం అయితే డైలీ వేయాలి. ఆ ధూపంతో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఈ 6వ రోజు పూజతో మీ ఇంట్లో ఉన్న నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. రేపటి డే 7 పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహే నమః. మీరు 6వ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. బై బై. సబ్స్క్రైబ్.